నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. సో గురుగారు, మనకి పుట్టుమచ్చల శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది అని తెలుసు కదా. అంటే పుట్టుమచ్చల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనేది నేను విన్నాను గురువుగారు. సో ఎలాంటి రంగులో ఉన్న పుట్టుమచ్చలు ఉంటాయి మంచిది? సో ఆ పుట్టుమచ్చలు ఒక్కో చోట ఉంటే ఒక్కో ఫలితం అని అంటూ ఉంటారు. సో మరి ఇందులో ఆడవాళ్ళకి ఒక రకంగా, మగవాళ్ళకి ఒక రకంగా ఉంటుందంటారా? ఇద్దరికి ఒకే రకంగా ఉంటుందంటారా? చాలా చక్కని ప్రశ్న వస్తారమ్మా. దీంట్లో 3 రకాలైనటువంటి పుట్టుమచ్చలు ఉంటాయి. ఓకే. ఒకటి తేనె పట్టు లాంటివి, తేనె రంగు. ఒకటి నల్ల రంగు. ఓకే. ఇప్పుడు సైంటిఫిక్గా మనం మాతృమూర్తి గర్భంలో పుట్టినటువంటి శిష్యుడిగా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక గర్భంలో పుట్టినటువంటి శిష్యుడికి ఏ విధానంగా అయితే ఉండబోతుందో అన్ని అంగాలపైన, దేహం శిరస్సు పైన నుంచి పాదాల వరకు కూడా ప్రతి అంగం పైన కూడాను ఒక కుటుంబం ఉంటుంది. ఓకే. అది భగవంతుడు ఇచ్చినవంటి ఇది. ఎందుకంటే మనం పెట్టుకోము రావు కదా. అది ప్రత్యేకంగా అంగం పైన కూడాను ఉంటుంది కాబట్టి, ప్రతి అంగం పైన కూడా దైవ అనుగ్రహం, కటాక్షం ఉంటుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. స్త్రీలకు ఎడమ పక్కన భాగంలో ఏ మూలకున్న, ఏ ప్రాంగణంలో ఉన్నా చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఎడం పక్క కన్నుకు, ఎడం పక్క నాలుకలో, ఎడం పక్క చెంప, ఎడం పక్క గొంతు దగ్గర, ఎడం పక్క శిరస్సు కపాలం పైన, అక్కడ ఎడం పక్క చెవు, ఎడం పక్క భుజం పైన ఉందనుకోండి, వాళ్ళంత శ్రీమంతులు ఎవరై ఉంటారు. ఓకే. ఏమండి, అదే విధానంగా ఎడం పక్క కడుపు పైన ఉందంటే ఆకలి, భోజన ప్రియురాలు ఉంటారు. ఆ రకంగా ఎడం పక్కన తొడ పైన, మరి ఎడం పక్కన మల పైన, మళ్ళా పాదాల పైన విధమైనటువంటి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ శాతం పాదం పైన ఉందనుకోండి, ఊరు సంచాలం ఎక్కువ ఉంటుంది, తిరుగుతుంటారు. అదే ఎడం పక్కన పెదవు పైన ఉందనుకోండి, చాలా మాటకారి ఉంటారు. తానంత మాటకారి ఎవరు ఉంటారు. అంటే నేను విన్నది ఏంటంటే గురుగారు, పెదవి మీద ఉంటే తిండిపోతులు బాగా తింటారు. మాటకారియా? కడుపు పైన ఉంటే బాగా భోజన ప్రియురాలు. వాళ్ళకు అఖండమైనటువంటి భోజనం, ఆకలి ఉంటుంది. అదే నాలుకే పైన ఉందనుకోండి, సత్యం పలుకుతుంది. వాళ్ళ పలికే వంటి పలుకు ఏదైతే ఉందో వాళ్ళది నిజం. శాపనార్థం లేదని పెట్టారనుకోండి, గబుక్కను ఏదైనా మాట తగులుతుంది. మా నాలుక మీద మచ్చ ఉంటే తప్పకుండా, ఎందుకంటే అది నాగం పాముకు ఎక్కువగా నాలుక పైన మచ్చలు ఉంటాయి కాబట్టి, స్త్రీలకు కూడా కొంతమందికి కొన్ని వందల మచ్చలు ఉంటాయి, పురుషులకైనా స్త్రీలకైనా. కుడివైపున పురుషులకి, కుడివైపున కుడి కన్ను పైన, కుడి ముక్కు పైన, కుడి పెదవు పైన, కుడి చెవు పైన, కుడి చేయి పైన, కుడి వేలు పైన, కుడి మధ్య భాగం పైన, ఏమండి, మరి అదే విధానంగా తొడ పైన, కాలు పైన ఉందంటే ఒక వివిధమైనటువంటి ఒక శాస్త్రం అనేది వాళ్ళకి. ఇప్పుడు మగవాళ్ళకి తొడ పైన ఉందనుకోండి, భీమసేను లాంటి ఒక ఖండము ఫలిస్తూ ఉంటుంది, మంచి బాడీ బిల్డర్ రావటం అని జరుగుతుంది. అదే మూలధార పైన ఉండటం, ఎప్పుడైతే కూడా పురుషుని ఒక అంగం మూలధార పైన ఉండటం వల్ల అతను మహాజ్ఞాని కావటం, మహా తపస్వి కావటం, తర్వాత తనకి చాలా మెమరీ పవర్స్ ఉండటం, అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి అనేసి చెప్తాం. మూలాధార చక్రం. సో అది స్త్రీ పైన మూలాధార చక్రం పైన ఉండటం కూడా అతీంద్రియ శక్తి ఉండటం అనేది జరుగుతుంటుంది. అది చాలా రేర్గా ఉంటుంది, అందరికి ఉండదు. సో అదే విధానంగా కంటి లోపల కుట్టుమచ్చ, కంటి లోపల కుట్టుమచ్చ, వాళ్ళకి అదృష్టం ఒక్కొక్కరికి పాజిటివ్ ఉంటుంది, ఒక్కొక్కటి నెగిటివ్ ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. సో ఇటు పక్కన ఈ పక్క కన్ను ఉందనుకోండి, అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ పక్కన ఉందనుకోండి, చాలా డౌన్ఫాల్ అవుతుంటారు. సో అది వాళ్ళు చేసుకుంది కాదు, బై బర్త్తో వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఒక జాతకం ఇచ్చాక ఇది జరుగుతుంటుంది. నెత్తి పైన, శిరస్సు పైన కంప్లీట్ టాప్ కపాలం పైన ఉందనుకోండి, ఇంకా వాళ్ళంతా మేధస్థులు మంతులు ఎవరు ఉంటారు. సో మామూలుగా తలలో సైడ్ కి అలా ఉంటే గురుగారు ఏంటి ఎఫెక్ట్ ఆడవాళ్ళకి? చాలా మంచిది. కుడికి ఉన్న, ఎడమకి ఉన్న చాలా మంచి మహాజ్ఞానిలు, మెమరీ పవర్ బాగుంటుంది, మహాజ్ఞాని అవుతారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా అరచేతిలో కుట్టుమచ్చ, అరచేతిలో ఎడం వైపున అరచేతిలో అమ్మాయికి ఉన్నదనుకుంటే ఆమె కోటీశ్వరాలు ఎవరు ఉంటారు.
అదే విధంగా కుడి చేతిలో మగవాడికి ఉన్నారంటే వాడెంత కోటీశ్వరులు ఎవ్వరు ఉండరు. నిరంతరంగా ఆ లక్ష్మి ఆ తాండం ఆడుతూ అట్లాగే వచ్చేస్తుంది. ఓకే. ఎంత బ్రహ్మాండంగా వస్తుంది అనుకున్నారు, ఇంకా మీరు చూస్తే షాక్ అయిపోతారు. పట్టుకుందంతా బంగారమే. మీరు మట్టి పట్టుకున్న బంగారం అయిపోవాల్సింది. ఆ అరచేతిలో కుటుంబ చుంద్ర వీడికి అంటారు. పెద్దవాళ్ళ సాపంతా చూస్తే ఇప్పుడు అరచేతులు. మరి అదే విధానంగా వీపు వెనక కింది భాగములో నడుము పైన అంటారు, అంటే బటక్స్ పైన, ఆ పైన ఉందనుకుంటే రన్నర్స్ ఎక్కువ అవుతారు. ఎక్కువ వరకు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో రన్నింగ్లు చేస్తుంటారు కంటే ఆ ఒకటి ఎక్కువ అవుతుంది వెనక వైపు ఉన్నవంటి వీపు వెనకల. సో అటువంటి ఒక ఇది ఉంటుంది. తర్వాత వీపు వెనక తొడ దగ్గర ఉందనుకోండి చాలా శక్తివంతులుగా ఉంటారు. వీపు వెనకాల ఉన్న పాదాల దగ్గర నుంచి ఉన్నవంటి మూడో వంతు ఉంటుంది కదమ్మా, ఆర్మ్స్, పాదం పైన పై భాగం, అక్కడ కనుక కుటుంబం ఉందనుకోండి బాగా తీర్థయాత్రలు తిరుగుతుంటారు. సో ఈ ప్రభావం మనిషి మీద బాగా చూపిస్తుందా గురువు? స్త్రీకైనా పురుషులకైనా కాదు, పామ్ అంటారు కదండి, అంటే పాదం నుంచి ఉన్న అది చాలా ప్రభావం చూపిస్తుంది. చెవు పైన ఉందనుకోండి చాలా అద్భుతమైన వంటి సంకీర్తనలు వింటారు. సంగీతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం. వాళ్ళు ఎక్కువ శాతం మ్యూజిక్స్ బాగా వింటారు. సంగీతానికి క్లాసికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కుటుంబం ఎక్కువ శాతం చెవు పైన ఉంటుంది, చెవు పక్కన, చెవు వెనకల, ఆ ప్రాంగణంలో ఎక్కడున్నా సంగీతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందుకే ఎంఎస్ సుబ్బలక్ష్మికి అంత పెద్దగా ఉంటుంది. అయితే గురుగారు మనకి ఆడవాళ్ళకి చూపుడు వేలు దగ్గర పుట్టుమచ్చ ఉంటే మంచిదా చెడ్డదా? కుడి చేతికి ఉండకూడదమ్మా, ఎడమ చేతికి ఉండాలి. కుడి చేతికి ఉండకూడదు. బంగారం బాగా వరిస్తుంది ఎడమ చేతికి ఉంటే. కుడి చేతికి ఉంటే కలిగేటువంటి అంటే ఉన్నాయి, కాస్త పోతాయి, కాకపోతే కొంచెం జాగ్రత్త ఉండాలి. ఓకే. సో మామూలుగా విపరీతంగా బాగా ఖర్చు అయిపోతుంది. ఓకే. మామూలుగా అంటూ ఉంటారు గురుగారు, మెడ మీద పుట్టుమచ్చ ఉంటే బంగారం వేస్తారు మెడలో, నిజమేనా? అది నిజమేనండి. మెడ పైన ఉండటం కూడా చాలా విశేషమైన, అంటే కంఠం దగ్గర ఉంటే ఇంకా చాలా విశేషం. అంటే పుట్టుమచ్చ లేని వాళ్ళు బంగారం చైన్ మెడలో వేసుకోరు అంటారా గురువు గారు? అట్టా ఏం లేదు, అందరూ వేసుకుంటారు, అందరూ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కుట్టుమచ్చ ఉంటే ఎక్కువగా అది అతుక్కుపోయి ఉంటుంది. కుట్టుమచ్చలో ఉన్న కొన్ని సైన్స్ ఏంటంటే అవి కంపల్సరిగా బంగారంకు పుట్టింది, బంగారానికే ఉంటుంది అన్న ఒక సిస్టమ్ అనేది కనపడుతుంది మనకి. సో పుట్టుమచ్చ లేకుండా వేస్తే మేబీ జారిపోయే అవకాశాలు ఉంటాయి అంటారా? అంటే నేను ఇది ఒక చిన్న ఇది ఫేస్ చేశానన్నమాట. సో పర్సన్ ఎన్నిసార్లు మెడలో చైన్ వేసినా అది లాక్ ఓపెన్ అయిపోవటం, పడిపోవటం చాలా సార్లు జరిగింది. సో మరి దీనివల్ల నిజంగా అంటే అదృష్ట యోగం ఉందా లేదా అనేది ఉంటుంది, కానీ పడిపోతుంది ఉంటుంది. ఎక్కువ శాతం జాగ్రత్తగా పిన్ను పెట్టుకోవడము, లేకపోతే బట్టకు పిన్ను పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది అంటే మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడు అంటూ ఉంటారు గురుగారు, ఎప్పుడో తాతలు, సో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో ఈ విషయాలన్నీ కూడా చాలా కనుమరుగైపోతున్నాయి, ఎవరికి తెలియదు. బట్ ఈ శాస్త్రాలు ఉన్నాయి, బట్ శాస్త్రం పుట్టింది అంటేనే అది వాస్తవికత నుంచి పుట్టుకొచ్చింది. సో చాలా చక్కటి విషయాలు. సో మనకి ఇదొక సందేహం, నిజంగా పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే ఏంటి, ఇది మంచికా చెడుకా అనేది ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో దాన్ని క్లారిఫై చేశారు గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్స్.